సత్తా బజార్ అంటారు. అంటే జనాలు బెట్టింగులు కోట్లకి కోట్లు బెట్టింగ్లు వేసేటటువంటి చోట. ఇప్పుడు చూస్తే సత్తా బజార్ ప్రిడిక్షన్స్లో అక్కడ అంటే బెట్టింగ్లు దేని మీద పడుతున్నాయంటే బీజేపీకి 330 నుంచి 335 వస్తాయని, ఎన్డీఏకి 385 నుంచి 395 వస్తాయని బెట్టింగ్లు వేస్తున్నారట. అలాగే పశ్చిమ బెంగాల్లో బీజేపీ మమత కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది అన్నటువంటి, బీజేపీ గెట్స్ మోర్ దాన్ మమత అన్నటువంటిది బెట్టింగులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 27 నుంచి 34 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అన్నటువంటి బెట్టింగులు జరుగుతున్నాయి. తమిళనాడులో బీజేపీ 8 నుంచి 12 గెలుచుకుంటుంది అన్నటువంటిది బెట్టింగులు జరుగుతున్నాయి. అన్నామలైకి 40% పైగా ఓట్లు వస్తాయన్నటువంటిది, అంటే టోటల్ బీజేపీ కాదు, అన్నామలై 40% ఓట్లు సాధిస్తాడన్న బెట్టింగులు జరుగుతున్నాయి. ఇది బెట్టింగ్ వాళ్ళు చాలా ఎక్కువ చెక్ చేసుకుంటారు గ్రౌండ్ లెవెల్లో. గతంలో కూడా బెట్టింగులు వాళ్ళు చేసినటువంటిది సక్సెస్ అయింది 100కి 95%. ఈ దఫా మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.